చూస్తున్నట్లయితే కిందకి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి బిర్యానీ మీకు చూపించాను కదా. సో దానికైతే నాకు మా ఫ్యామిలీ నుంచి ఐ గాట్ నైస్ కాంప్లిమెంట్స్, గుడ్ కాంప్లిమెంట్స్ అయితే నాకు వచ్చాయి. అండ్ మీకు కూడా ఒకవేళ ఆ బిర్యానీ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉంది కదా, సో అది కూడా క్లిక్ చేయండి. సో దాట్ మీరు బిర్యానీలో రమ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో అది నేను చూపించానమాట. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ సో రమ్ బిర్యానీ లైక్ నార్మల్గా బిర్యానీ రమ్ బిర్యానీ అని కాదు, నార్మల్గా బిర్యానీ తిన్నా, బగారా తిన్నా. సో నాకైతే బిఫోర్ మ్యారేజ్ వరకు నేను పెరిగిన అట్మాస్ఫియర్లో నాన్ వెజ్ తర్వాత టీ తాగడం అనేది నాకు అస్సలు తెలీదు. సీరియస్లీ నాకు అస్సలు తెలియదు అనమాట. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ అనిల్ వచ్చేసి నాకు ఏదైనా బగారా తిన్నా, ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నా కూడా టీ పెట్టు అంటే నాకు కొత్తగా అనిపించదు. అదేంటి టీ మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం తాగుతారు కదా, సో ఇలా లంచ్ తర్వాత ఏంటి అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ మెల్లిమెల్లిగా అర్థమైంది. సో హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకు బాగా ఈ విషయం తెలుస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ అక్కడ ఏరియా అయితే మాత్రం డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది, బట్ నాకైతే తెలీదు. అండ్ ఇరాన్ చాయ్, లైక్ ఇరాన్ చాయ్ నేను ఫస్ట్ టైం తాగాను. అండ్ బేసిక్గా ఇంట్లో నార్మల్గా టీ పెడుతూ ఉంటాము. అండ్ దాని తర్వాత నేను ఇలా మా హస్బెండ్ అడిగినప్పటి నుంచి నేను ఇరాన్ చాయ్ తనకు బాగా ఫేవరెట్ అనమాట, ఇరాన్ చాయ్. సో అక్కడికి వెళ్ళి మరీ తాగేవాడు. అండ్ నాకు ఒకసారి తాగించాడు. నాకైతే అంతగా అంటే సారీ, ఒకవేళ ఇరాన్ చాయ్ ఫేవరెట్స్ అయితే మాత్రము ఐఎమ్ సో సారీ, బికాజ్ నాకు టీ అంతగా ఫేవరెట్ ఏం కాదు కాబట్టి నాకేం నచ్చలేదు. బట్ మా హస్బెండ్ కోసం నేను నేర్చుకున్న టీ మెథడ్ మీకు చూపిస్తాను. అండ్ ఎస్, ఇవాళ వీడియో వచ్చేసి ఇరాన్ చాయ్. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈసారి బగారా రైస్ తిన్నా, అదర్వైజ్ ఏదైనా చికెన్ తిన్నా, మటన్ తిన్నా, బిర్యానీ తిన్నా అండ్ రమ్ బిర్యానీ తిన్నా, సో డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ చాయ్ వచ్చేసి డైజెషన్ కోసం అనమాట, స్పెసిఫిక్గా మెయిన్గా దానికోసమే. సో ఆ టీ తాగడం వల్ల మనం తిన్న నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం అది తాగుతారంట. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో వీడియో మొత్తం చూడండి. అండ్ వితౌట్ ఎనీ లెట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఇలాంటి ఏదైనా బౌల్ తీసుకోవాలి. సో దీనికి మించి ఒక చిన్నదైనా పర్లేదు, అదర్వైజ్ ఈ సైజ్ అయినా పర్లేదు. అండ్ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ ఆర్ కర్చీఫ్ ఏదైనా పర్లేదు. సో జస్ట్ ఇది డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ కనిపించేటట్టు డిప్ చేసుకోవాలి. అండ్ దీంట్లో టీ పౌడర్, సో 4 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ మీరు ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటున్నారో సో అంత క్వాంటిటీ మీరు టీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్స్ బిగ్ సైజ్ 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లోనే మనము 6 to 8 మధ్యలో మనము ఇలాచీ తీసుకోవాలి, కార్డమం. దీంట్లో 1 స్పూన్ ఫెనల్ సీడ్స్, సోంఫ్ ఉంటుంది కదా, సో సోంఫ్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోని మనం 2 or 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైనా కాటన్ థ్రెడ్ కానీ అదర్వైజ్ ఏదైనా నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, సో అది ఓన్లీ క్లాత్ మాత్రమే, రబ్బర్ మాత్రం అసలు పెట్టకండి. బికాజ్ దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటున్నాం ఇప్పుడు. సో దీన్ని కంప్లీట్గా టైట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి. అండ్ ఈ కుక్కర్లో ఏదైనా స్టీల్ స్టాండ్ ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకండి, బికాజ్ మనకు ప్రెషర్ కుక్కర్ కదా, సో ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ ఇది దాని మీద పెట్టుకుంటాం అనమాట. సో ఎక్కువ వచ్చేస్తే మనకు ఆ వాటర్ కూడా దీనికి వచ్చేస్తాయి. సో ఇంత క్వాంటిటీ కొద్దిగా వేసుకొని అండ్ ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 to 4 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి.
సో 3 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనకు ఈ కుక్కర్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ సో ఫైనల్గా రెడీ అయిపోయింది. అండ్ నేను ఫైనల్గా అల్లం ఇప్పుడు తురుముకున్నాను, సన్నగా తురుముకున్న అల్లం వేస్తున్నాను. బికాజ్ మాకు ఘాటుగా ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఫైనల్గా వేస్తున్నాను. ఒకవేళ మీకు జింజర్ ఫ్లేవర్ బాగా ఎక్కువగా రావాలంటే మీరు ముందుగా విజిల్ పెట్టుకుంటారు కదా, సో అప్పుడే మీరు పీసెస్ కట్ చేసి వేయవచ్చు. అండ్ నేను ఒక 5 విజిల్స్ తర్వాత ఇంకొక విజిల్ పెట్టుకుంటాను, సో బాగుంటుంది. అండ్ మీకు ఒకవేళ ఘాటు వద్దనుకుంటే ఇలా లాస్ట్కి వేసుకోవచ్చు అనమాట. Iran chai ready. Yes, homemade Iran chai ready. అండ్ ఇలా ఇది సింపుల్ వేనే ఉంటుంది. అండ్ చూస్తారు కదా, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా ఇంటికి మనము గెస్ట్ని పిలిచినప్పుడు ఇలా డిఫరెంట్గా మీరు టీ చేసి పెడితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఇలా టీ తాగం ఇంత బాగుంది అని చెప్పేసి డెఫినెట్గా గుర్తు పెట్టుకుంటారు. అండ్ ఈసారి మాత్రం డెఫినెట్గా ఎవరైనా మీరు ఎవరైనా పిలిస్తే ఇలా టీ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ ఇరాన్ చాయ్ లాగా హోమ్మేడ్ ఇరాన్ చాయ్ అని చెప్పొచ్చు కూడా మీరు. అండ్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ టేస్ట్ చేసి చెప్తే నేను ఆల్రెడీ అనిల్కి ఇచ్చేసాను. అండ్ యాజ్ యూజువల్లీ తనకు ఎప్పుడు నచ్చినట్టే ఇప్పుడు కూడా నచ్చింది, బాగుంది అని చెప్పాడు అంతే. అండ్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అని చెప్పి. అండ్ పొగ చూసారా, చాలా వేడిగా ఉంది, చాలా హాట్గా ఉంది. అండ్ దీనికి ఉస్మానియా బిస్కెట్స్ ఉండాలి. ఐ మిస్ ఇట్. సో ఇప్పుడు ప్రజెంట్గా లేవు కాబట్టి నేను మీకు చూపించలేను. సో ఉస్మానియా బిస్కెట్స్ చాలా గుడ్ కాంబినేషన్ దీనికి. ఓకే నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్, సీరియస్లీ చాలా బాగుంది. బట్ కొంచెం షుగర్ వేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఒకసారి నేను ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసి పెడతాను. సో షుగర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ షుగర్ లేకపోయినా చాలా బాగుంది. యమ్మీ, సూపర్, చాలా బాగుంది. సో ఈ రెసిపీని మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిందే మీ ఇంట్లో. అండ్ స్పెషల్గా మీ గెస్ట్ని ఎవరైనా పిలిచినప్పుడు ఈసారి మాత్రం ఈ రెసిపీని మీ ఇరాన్ చాయ్ హోమ్మేడ్ ఇరాన్ చాయ్ని మాత్రం అస్సలు మర్చిపోకుండా స్కిప్ చేయకుండా ఈసారి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. And thank you so much for 200 subscribers. And it means a lot to me actually. Like 200 subscribers ఎందుకున్నారు నాకు. అండ్ బిహైండ్ స్టోరీ ఏంటి, లైక్ 1 year నుంచి నేను వీడియోస్ చేస్తున్నా సరే వై షీ గాట్ ఓన్లీ 200 subscribers అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది కొందరికి. లైక్ కొందరికేమో వావ్ అని చెప్పేసి అని అంటారు, ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్. కొందరేమో లైక్ వై ఓన్లీ 200 subscribers అని చెప్పేసి అని అంటారు. లైక్ ఈ స్టోరీ ఏంటి, బిహైండ్ స్టోరీ ఏంటి, లైక్ బిహైండ్ ద 200 subscribers ఎందుకున్నారు నాకు ఇంకా తక్కువ కౌంట్ అని చెప్తే మాత్రం
సో చాలా ఉన్నాయి నా మైండ్లో, చాలా స్టఫ్ ఉంది మీతో షేర్ చేసుకోవాల్సింది, బట్ నాట్ రైట్ నౌ. లైక్ ఇంకా మంచి కౌంట్ వచ్చాక డెఫినెట్గా మీరే కింద సబ్స్క్రైబర్స్ మీరే కంగ్రాచులేషన్స్ అని చెప్తారు కదా, అంత సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. వై ఓన్లీ 200 సబ్స్క్రైబర్స్ శ్రావణి లైఫ్ డైరీ అని చెప్పేసి నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు నా దగ్గర అయితే. సో డెఫినెట్గా చెప్తాను. అండ్ యా, ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ మేడ్ ఇరాన్ చాయ్. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరు కొత్తగా చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.